ఇబ్బంది పడడానికి లేదు. చెయ్యొత్తాను కూడా ఇబ్బంది పడితే మీరు రేపు కర్ర ఎట్లా తిప్పుతారు? చెయ్య నీరసంగా ఎత్తుతాడు ఆడవాళ్ళు, అమ్మాయిలు కూడా ముఖ్యంగా మంచిగా. అది లెక్క. నేను ఇప్పుడే గిరి ప్రదక్షిణ చేసి వచ్చా. 9-10 కిలోమీటర్లు వాంచి ఎండలు నడిచి వచ్చా. సంతోషం నాన్న. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఇక్కడే ఉంటా. మా కళ్యాణ్ ఉంటాడు, ఇంకా చాలామంది వాలంటీర్స్ ఉంటారు. నిస్సందేహంగా వచ్చి చక్కగా మాట్లాడాలి. అది కంప్లైంట్ లాగా ఉండదు. కంప్లైంట్ చేయడం ఏంటండి, నాకు నచ్చలేదని ఏదైనా మాట్లాడేయచ్చు. అట్లా ఉండకూడదు. ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు కూడా కంప్లైంట్ వెతకడం ఎంతసేపు అండి, అర్థమైందా? కంప్లైంట్ వెతకూడదు. దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఆల్టర్నేట్ ఆన్సర్ మాకు ఇవ్వగలిగితే అది చేసే అవకాశం మేము తీసుకుంటాం. చేయడానికి కంప్లైంట్స్ చాలా ఉంటాయండి. కంప్లైంట్ వరకు పుట్టినట్టుగా ఉండకూడదు మనం. జై శ్రీరామ్. చెప్పుకుంటే మళ్ళీ ఒకసారి కర్రసాము కత్తిసాము నేర్పిస్తారు. ఆయన కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు ధనుర్విద్యకి, గన్ షూటింగ్కి. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు అంటే ఆయన చూస్తే గుర్తుపట్టగలుగుతాడు. కాబట్టి ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో గన్ షూటింగ్కి, ధనుర్విద్య అంటాం కదా, బాణం వేయడం. పొరపాటున బాణం వెళ్ళి ఎవరైనా తగిలిందనుకోండి ఎంత అపచారం. అలాగే గన్ షూటింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా ఎక్కడన్నా ఒక కర్ర తగులుతుంది, తల్లిదండ్రులతో విజ్ఞప్తి అండి, తగలకైనా ఎట్లా తగిలిందండి అనేది పోట్లాటకు రాకూడదు. ఓకేనా? అలా ప్రాక్టీస్లో కొన్ని తగులుతాయి. కాబట్టి దాని గురించి కావాలని ఎవరి మీద చేయి చేసుకోరు, ఎవరి మీద ఎవరు కొట్టరు. అలాంటివి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వారు మీకు అన్ని రకాలు నేర్పిస్తారు కాబట్టి వారి డిసిషన్ ఫైనల్ అన్నమాట. देवेंद्र जी का जो भी फाइनल है बोलने का विभाग वो फाइनल, ठीक है ना? हमने सभा के समूह में आपसे सबका परिचय करवा रहे हैं कि आप इनको सिखाएंगे, जो आपका निर्णय है वो फाइनल है, ओके ना? हम कोई दखल अंदाजी नहीं किया उसमें. हमने आपको वादा कर रहे हैं बच्चों के सामने, आप अपने बच्चे हैं ऐसे समझ के इनको ट्रीट करना है. ये हमारा आग्रह है, हमारा विनम्र निवेदन है, आपसे रिक्वेस्ट है. धन्यवाद. तो ना पక్కన सुरेंद्र बाबू सर వాళ్ళ హరీష్ బాబు సార్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వారికి కూడా చప్పట్లు కొట్టండి. హరీష్ బాబు సార్ సీఓ గారు వారు మాకు ఇచ్చిన ఒక చక్కటి సూచన ఏంటంటే పిల్లలతో ఓంకారం నేర్పించండి. మీకు 2 పూట్ల ఓంకారం ఉంది. వృద్ధులు లేవగానే బెడ్ మీదే ఓంకారం చేసే విధంగా, లేదు అందరూ సామూహికంగా కలిసి కూర్చొని ఓంకారం. ఎంత ఎక్కువగా శ్వాస లాగితే అంత మంచిది అనమాట. మీరు ఎవరైనా ఈత నేర్చుకోవడం చూడండి, ఒక్కసారి లోపలికి వెళ్తే చాలాసేపు ఉండాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అంటే దాన్ని శ్వాస ఆపుకోవడం అంటాం. సో ఈత వచ్చేవాళ్ళకి తెలుస్తుంది. అలా పైకి వచ్చేది మళ్ళీ శ్వాస తీసుకుంటారు. అలా శ్వాస ఆపడానికి చాలా శక్తి మనల్ని కాపాడుతుంది. శ్వాస ఆపుకుంటే శక్తి కాపాడడం జరుగుతుంది. అలాంటి ఓంకారం 2 సార్లు చెప్పాలి. పొద్దున్న లేవగానే, రాత్రి పడుకునే ముందు. ఎంత ఎక్కువ సమయం మనం దాన్ని కేటాయిస్తే అంత మంచిది. 3 నిమిషాలు, 4 నిమిషాలు, చివరికి 7 నిమిషాలు సరిపోతుంది. అంటే ఎక్కువ అవసరం లేదు, ఓకేనా? సరేనా? తర్వాత పరిచయం మన జూనియర్ డాక్టర్ గారు పేరుండి కార్తీక్ గారికి చప్పట్లు కొట్టిన సంగతి. మనం ఇప్పుడు చూడటానికి చాలా బాగున్నాం, ఒక హుషారైన యువరక్తం అంటాం కదా. కానీ మనలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. లోపాలు ఉండడం లేదు, లోపాలు ఉండకూడదు, ఉండవు కూడా. కానీ మీకు వాళ్ళు చేసే పని ఏంటంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. వాళ్ళు చెవు, ముక్కు, మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి, అవునా కాదు, ఇది మీకు పనికొస్తుంది. జీవితాంతం అది దగ్గర పెట్టుకోవచ్చు. మీ బ్లడ్ గ్రూప్ ఇప్పటిదాకా మీకు తెలుసు తెలియదు, ఈరోజు మీకు బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుంది, పొరపాటున ఎక్కడ ఇబ్బంది కలిగితే ఆ గ్రూప్ వెంటనే మీకు అంత బాగా అవకాశం ఉంటుంది. తెలుసుకుని ఉండడం మంచిది బ్లడ్ గ్రూప్. సో వారు ఏ హాస్పిటల్లో, మెడికల్ కాలేజ్ సిరిసిల్ల, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఒకసారి గట్టిగా వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. ప్రస్తుతానికి 2 వచ్చారు. ఇంకా కూడా ఒక 10-15 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్గా మీతో పాటు ఒక 2 డాక్టర్లు ఇక్కడే ఉంటారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీరు వచ్చి మాట్లాడవచ్చు డాక్టర్లతో. దానికి ఏమి ఇబ్బంది లేదు. మిమ్మల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు.
ఈ పక్కన కూడా జూనియర్ డాక్టర్ పేరండి మధుసూదన్ గారు కూడా గట్టిగా తప్పట్టు వేసి. మిగతా అందరినీ దేవుడు అని చెప్పాడో తెలియదు కానీ ఈవెందో స్వామీజీలకు కూడా, కానీ డాక్టర్ అంటే దేవుడు ఉన్నారండి కదా. డాక్టర్ అంటే మనం ఏదైనా చాలా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా స్పందిస్తారు. ఎంతమందిని చూశాను తెలుసా, పాపం 9 రాత్రి 10 గంటల దాకా అప్పటిదాకా ఉండి వెళ్తారు హాస్పిటల్ నుంచి ఇంటికి. ఆయన భోజనం చేస్తుంటాడు లేదా అప్పుడే పడుకుని ఉంటాడు, ఫోన్ వస్తుంది, సార్ పేషెంట్ వచ్చాడు, ఎమర్జెన్సీ కేసు, వెంటనే హాస్పిటల్ పరిగెత్తుకు వచ్చేస్తారు, వెంటనే యాక్షన్లో. డాక్టర్లని అంత బాగా చూసుకోవాలి. చాలామంది హాస్పిటల్ వెళ్ళి వాళ్ళని తిట్టేస్తారు, అది పద్ధతి కాదండి. ఎంత కష్టపడి నేర్చుకుంటారు. ఇంకోటి, మీరు ఏదైనా చదువుకుంటే అక్కడికి కొంత ఆపే అవకాశం ఉండదేమో, కానీ డాక్టర్లకు ఏం తెలుసా, ఆ నిత్య విద్యార్థులు అయిపోయారు.